క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని దయా సంకల్పాన్ని బట్టి, దేవుని వాక్య ధ్యానమునకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి కుటుంబాలుగా చేరి దైవ ధ్యానంలోనికి రావాలని చెప్పి మనవి చేస్తూ మరి ప్రేమతో స్వాగతం తెలియజేస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుని మరి ధ్యానంలోనికి వెళ్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయం నీ వాక్యాన్ని ధ్యానము చేయుటకు అనుగ్రహించబడిన తరుణం ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యం చేత పట్టుకుని ప్రభా నిలబడి ఉండగా మీరే మాకు కావాల్సిన ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించగలన మన్నాను మీరే పంచిపెట్టమని వేడుకుంటూ నీ కృపాహస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వర్షిప్ సాంగ్ బుక్లోంచి 23వ పేజీలో ఉన్నటువంటి గాఢాంధకారములు అనే కీర్తన పాడుకుందాం. 23వ పేజీలో ఉన్నది. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదున్, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదున్, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్ను స్మరింతు, అన్ని కాలములా నిన్ను స్మరింతు. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడిచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా. నాకున్న మనుజులెల్లా నన్ను విడిచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా. నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను. నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదున్, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. దేవుని వాక్యం చదువుకుందాం. 40వ కీర్తన
చివరి వచనం చదువుకుందాం. 40వ కీర్తనలోని 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి గత దినాల్లో 70వ కీర్తన గత ఆదివారం నాడు ధ్యానం చేశాం. మరి 71 నుంచి 40వ కీర్తనలోకి మనము మారాము. 40 కీర్తనలో ఒక క్రమంలో ఈ వారమంతయు ధ్యానం చేయటకు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి చివరి వాక్య భాగం అనగా 11 నుంచి చివరి వరకున్న వాక్య భాగాన్ని ఈనాడు ధ్యానం కొరకు ఎన్నిక చేసుకోవడం జరిగింది. సో నిన్న ధ్యానం చేస్తూ ఆ చివరి మాట, యెహోవా నీ వాత్సల్యము నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. అంతకుముందున్న 10 వచనాలు మనం గమనిస్తే ఆ 10 వచనాల్లో దేవుడు తన జీవితములో చేసిన ఒక అద్భుత సాక్ష్యాన్ని, అనగా జిగటగల ఆ నాశనకరమైన దొంగ ఊపు నుంచి పైకి లేవనెత్తి బంధం మీద స్థిరపరిచి తనకు స్తోత్రరూపము కొత్త కీర్తన నా నోట ఉంచాడు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, మహాసమాజంలో నిన్ను కీర్తించడానికి నా పెదవులు ఇచ్చావు అంటూ ఆ 10 వచనాలు పరంపర మరి కంటిన్యూ చేస్తూ 11వ వచనంలో వచ్చేసరికి నీ కృపా సత్యం, అనగా ఈ 10 వచనాల్లో ఏ కృప ద్వారా అయితే తాను ఆ జిగటగల దొంగ ఊబిలోంచి పైకి లేవనెత్తి, ఏ కృపని బట్టి అయితే బంధం మీద స్థిరపరచబడి, ఏ కృపని బట్టి అయితే తన జీవితాన్ని కొనసాగింపచేస్తూ ఆయన వాక్యములో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఆయన ద్వారా పొందిన సజీవ సాక్ష్యాన్ని నా పెదవుల ద్వారా ప్రకటిస్తూ ఉన్నానని చెప్తున్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ చివరి వాక్య భాగానికి వచ్చేసరికి నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ ఎప్పుడూ నన్ను కాపాడును గాక అని ఆ తర్వాత 12 నుంచి తన సమస్య తాను చెబుతున్నాడు. అనగా బిఫోర్ సబ్మిటింగ్ హిజ్ రిక్వైర్మెంట్ ఆర్ నీడ్ ఆర్ హిజ్ ప్రాబ్లం, తన సమస్యను, తన బాధను, తన కష్టాన్ని ప్రభువుకు చెప్పకముందు 2 విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే తన సజీవ సాక్ష్యం, అనగా గత జీవిత అనుభవాల్లో దేవుడు నా పట్ల ఏమి చేశాడో ఆ చేయబడిన సాక్ష్యాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ముందర ఉన్న ఆ సమస్య కూడా తొలగించబడుతుంది అన్న నమ్మికతో, ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. ద ఫస్ట్ థింగ్, మొదటి భాగములో తన అనుభవ సాక్ష్యం, ఆ సాక్ష్యం ద్వారా తన విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ముందున్న సమస్య, అనగా ఈ కీర్తన వ్రాసే సమయానికి ఆల్రెడీ ఈ గ్రంథకర్త, రచయిత సమస్యలో ఉన్నాడు. బట్ స్టిల్ సమస్యను డైరెక్ట్గా చెప్పకుండా గత కాలంలో దేవుడు ఏ రీతిగా తనను కాపాడాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక విధంగా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. సో రెండవది, ఈ వాక్య భాగంలో ఈ 10 వచనాల్లో చెప్పిన అంశాల నేపథ్యంలో తన సమస్య చెప్పకముందు ఈ 10 వచనాలు ఇంకొక సత్యాన్ని ఏంటంటే, నన్ను రక్షించావు కాబట్టి, నన్ను నిలబెట్టావు కాబట్టి, నేను నీ స్వాస్థ్యము, నన్ను కాపాడే బాధ్యత నీది కాబట్టి నన్ను ఎందుకు కాపాడాలో, అనగా ఈ 12వ వచనం నుంచి నాకు కలిగిన ఈ సమస్యల నుంచి నన్ను నువ్వు ఎందుకు కాపాడాలో, ఆ కాపాడడానికి గల కారణం ఏంటో ఆ వాస్తవాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. బికాజ్ యూ హ్యావ్ సేవ్డ్ మీ, ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అదే రీతిగా నన్ను నీ వాణిగా చేసుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు కాబట్టి
నీ స్వాస్థ్యం కాబట్టి నన్ను కాపాడే బాధ్యత నీది. సో మన జీవితాల్లో కూడా చాలాసార్లు కొన్ని సమస్యలు వస్తుంటాయి, కుటుంబ పరంగా కానీ, అదే రీతిగా వ్యక్తిగతంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆయా అవమానాలు కానీ, నిందలు కానీ కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో కొంత అశాంతి ఉంటుంది, ఇబ్బందికరమైన స్థితిగతులు కలుగుతాయి. మన ఫీలింగ్ ఏంటంటే ఇమ్మీడియట్గా డైరెక్ట్గా ప్రార్థనకు మోకాళ్ళుని మన సమస్య చెప్పడం మొదలు పెడతాం. కానీ కీర్తనకారుడు సమస్య చెప్పలేదు ముందు. ఆ సమస్య ఎవరికి తెలియచేస్తున్నాడో ఆ తెలియచేసే వ్యక్తి ఎందుకు ఆ సమస్యలోంచి నన్ను కాపాడాలో, ఎలా కాపాడగలడో కూడా తెలియచేస్తున్నాడు. నువ్వు నన్ను కాపాడావు, నేను నీ సొత్తు, కాబట్టి ఈ సమస్యలోంచి కూడా కాపాడు. రెండవది, నువ్వు నన్ను కాపాడావు, నీ స్వాస్థ్యం, కాబట్టి ఈ సమస్య నుంచి కూడా కాపాడే బాధ్యత నీది. ఒకటి, గతంలో కాపాడావు, ఇప్పుడు కాపాడగలవు. రెండవది, గతంలో కాపాడి నన్ను నీ వాణిగా చేసుకున్నావు, ఇప్పుడు కాపాడే బాధ్యత నీది. సో చాలా చక్కగా ఆ 10 వచనాల్లో స్పష్టపరుస్తున్నాడు. ఈ మాట చెప్పడానికి గల ఒక కారణం ఏంటంటే ఆ మొదటి వచనం ఒకసారి చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించెను. కాబట్టి నేను ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను, నా మొర ఆలకించాడు. ఆ సహనంతో కనిపెట్టుకొని ఉండడానికి గల కారణం ఏంటంటే ఇవి అనుభవాలన్నీ కూడా. సో ఈ మొదటి వచనాన్ని అదే రీతిగా 12వ వచనాన్ని కలిపి చదువుదాం. మొదటి వచనాన్ని, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నాకు నా మొర ఆలకించెను. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము. సో నేను కనిపెట్టుకుని ఉన్నాను దేని కొరకు? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, నా సహాయమునకు త్వరపడి రమ్ము. ఎందుకంటే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనినవి, నా తల వెంట్రుకల కన్నా విస్తారమైన. సో సహనముతో కనిపెట్టుకొని ఉన్నానంటే, ఎందుకు సహనముతో కనిపెట్టుకున్నానంటే, నీవు గతంలో రక్షించావు కదా, నీవు నన్ను గతంలో కాపాడావు కదా, నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేశావు కదా, నాశనకరమైన ఊబిలో ఉండగా లేవనెత్తావు కదా, నీ వాక్యం చేత నన్ను పోషించావు కదా, కాబట్టి నీ ఎదుట నేను కనిపెట్టుకుని ఉన్నాను, సహనముతో కనిపెట్టుకున్నాను. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు జవాబు ఇమ్మీడియట్గా రాదు, కొన్నిసార్లు మాసాలు పట్టవచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు. God sometimes waits, ఎందుకంటే He waits our faith. God waits so that He may wait our faith. మన విశ్వాసాన్ని తూచటానికి ఆయన నిరీక్షిస్తుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అల్టిమేట్లీ ఆ విశ్వాసము ద్వారానే నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. Unless we have a sufficient faith on Him, we may not be getting an answer from Him. యేసు ప్రభువారు ఆ గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనతో వెంబడించిన ఆ 12 మంది శిష్యులు ఆయన వెంబడించారు. కారణం ఏంటంటే విశ్వాసం ఉంది కాబట్టి. ఎంతటి విశ్వాసం అంటే ఆయన పిలవగానే తమ దోణెలు విడిచిపెట్టారు, తమ వృత్తిని వదిలిపెట్టారు, తాము చేపల వేట ద్వారా కలిగిన ఆ చేపల కుప్పను వదిలిపెట్టారు, తమ తండ్రిని వదిలిపెట్టారు, ఇంటిని వదిలిపెట్టారు, సమస్తాన్ని వదిలిపెట్టారు. పేతురు అంటాడు కదండి, ఇదిగో ప్రభా, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించావు, మాకేమి దొరుకుతుంది అని. సో దే హ్యావ్ ఫెయిత్.
దట్ ఇస్ ద రీజన్ దే ఫాలోడ్ హిమ్. వారికి విశ్వాసం ఉంది, అందుకే వారు వెంబడించారు. అదే రీతిగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆ చివరి భాగంలో గమనిస్తే ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు వాక్యం చెప్తూ సాయంకాలం కాగానే పడవగట్టండి అవతల గట్టుకు వెళ్ళాలి అంట. దే హ్యావ్ ఫెయిత్. ఆ రాత్రి వేళ ఆ చీకట్లో సముద్ర ప్రయాణం కష్టం, రాత్రి వేళ తుఫాను వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి ఇప్పటిలాంటి మరబోట్లు అప్పటికి లేవు, తెడ్లు మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి అవతల గట్టుకు వెళ్ళాలి, ఈ రాత్రి వేళ ప్రమాదమని వారికి తెలుసు, అయినప్పటికీ వారికి విశ్వాసం ఉంది. దే హ్యావ్ ఫెయిత్. ఆ విశ్వాసం లేకపోతే పేతురు లాంటి వాళ్ళు మొండికేసేవాళ్ళు, లేదు ప్రభా ఈ రాత్రి వద్దు, ఇక్కడే పడుకొని పొద్దునే పోదాం అని ఉండేవాళ్ళు. దే హ్యావ్ ఫెయిత్. కానీ ఆ విశ్వాసం వారికి ఎంతవరకు ఉందంటే, సమస్య వారి జీవితంలో ప్రవేశించినంత వరకు ఆ విశ్వాసం స్థిరంగా ఉంది వారికి. మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. మన జీవితంలో ఒక సమస్య మరి ప్రవేశించినంత వరకు చాలా గొప్పగా పాటలు పాడతాం, చాలా గొప్పగా మాట్లాడతాం, చాలా గొప్పగా దేవుని గురించి చెప్తూ ఉంటాం. సేమ్ ప్రాబ్లం. కొన్నిసార్లు హాస్పిటల్లో పేషెంట్స్ని దర్శించడానికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు నాకు ఒకసారి ఒక సంఘటన జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ ద్వారం దగ్గర డాక్టర్ గారు ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చి నన్ను గుర్తుపట్టి, మాస్టర్ గారు ఐఎమ్ సారీ, సర్వైవల్ ఛాన్సెస్ లేవు, మేము చేయాల్సింది మేము చేసాము, ఇక లాభం లేదు అన్నాడు. సో డాక్టర్ గారు వెళ్ళిపోయింది, నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో నా వైపు చూస్తున్నాడు ఆయన. నేనేం చెప్పానో తెలుసా? ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదన్నాడు, ఏం పర్వాలేదన్నాడు, మీకు డెఫినెట్గా బాగవుతుందని చెప్పాను. సో అతను నా వైపు చూసి నిర్లిప్తంగా ఒక మాట అన్నాడు, మాస్టర్ గారు ఆ డాక్టర్ గారు మీతో మాట్లాడింది నేను విన్నానండి అన్నాడు. సో ఆ పేషెంట్ యొక్క ఆ మైండ్ సెట్ ఆ సమయంలో ఎలా ఉంటుంది చెప్పండి. బికాస్ హీ వాజ్ ఇన్ సచ్ సిచ్యుయేషన్, ఆ మరణపు గడియలో తానున్నాడు. ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మరి అతను ఆ మాటలు విన్నప్పుడు ఇక నాకు నిరీక్షణ లేదు, నేను ఇంక బ్రతకను అనే ఆ భావన తనకు కలిగింది. వేరస్ నేను ఆ సిచ్యుయేషన్లో లేను, కాబట్టి నేను అతన్ని ఆదరించగలిగాను, ఆదరింపు మాటలు పలకగలిగాను. సో ఆల్సో ఆ సీన్ కొద్దిగా రివర్స్ చేద్దాం. ఆ పేషెంట్ స్థానంలో నేనున్నాను. ఆ పేషెంట్ నన్ను చూడటానికి వచ్చాడు, ఇదే మాటలు నాకు చెప్పాడు. అప్పుడు ఒక దైవ సేవకునిగా, అనేక సార్లు అనేక ఉపదేశాలు చేసిన వానిగా, అనేక మందిని ధైర్యపరిచి దృఢపరిచి నడిపించిన వాడిగా, ఆ మరణ పడకలో ఉండి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే కెన్ ఐ యాక్సెప్ట్ ఇట్? ఎందుకంటే మొదటి ఇన్సిడెంట్లో ఆ పెయిన్ నాది కాదు, ఆయింది కాబట్టి ఆదరించగలిగాను. ఆ సెకండ్ స్టోరీలో ఆ పెయిన్ నాది కాబట్టి నేను ఇతరుల కొరకు ఉపయోగించిన ఆ పదజాలము, ఆ ఆదరణ మాటలు నన్ను ఆదరించలేకపోయాయి. ఎందుకంటే ఐ ఆమ్ అండర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సిచ్యుయేషన్. సో ఈ శిష్యులు కూడా యేసు ప్రభు వారితో ఉన్నారు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, 5,000 మందికి ఆహారం పెట్టాడు, గుంటివాడిని బాగు చేశాడు, పక్షవాయుగాలను లేవనెత్తాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. హీ వాజ్ ఏ హ్యాపీ జర్నీ. కాబట్టి దే హ్యావ్ ఫెయిత్. విస్తారమైన చేపలు పట్టాయి, ఇంకా మాకు ఈ వల ఎందుకు అనుకున్నారు, పడవ ఎందుకు అనుకున్నారు, తండ్రిని వదిలిపెట్టారు, వృత్తిని వదిలిపెట్టారు, యేసుని వెంబడించారు.
సో ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యాపీ జర్నీ యేసు ప్రభు గారితో వారు ఆ సంతోషంగా వెళ్తున్నప్పుడు వారి విశ్వాసం సమానంగా ఉంది. పడవ కట్టమంటే కట్టేశారు వారు. కానీ ఈవెన్ యాక్చువల్ సిచ్యుయేషన్ అరైజ్డ్, నిజంగా తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ అరమన మీద పడుకొని నిద్రపోతున్నప్పుడు, ఇట్ వాజ్ ద యాక్చువల్ సిచ్యుయేషన్ ఫర్ దెమ్ టు ఎక్స్ప్రెస్ ద ఫెయిత్, బట్ దే కుడ్ నాట్. యేసు ప్రభు వారు ఏమన్నారు? విశ్వాసం లేని వారులారా అన్నాడా? అల్ప విశ్వాసులారా అనగా యూ డజంట్ హ్యావ్ సఫిషియంట్ ఫెయిత్ టు బి సేవ్డ్. మీరు రక్షించబడటానికి తగిన విశ్వాసము మీలో లేదు. సో గాడ్ వెయిట్స్ సర్టన్ టైమ్స్, సర్టన్ మూమెంట్స్, సర్టన్ సిచ్యుయేషన్స్ సో దట్ we may increase our faith on him. అందుకే God waits to wait our faith. మన విశ్వాసాన్ని ఎంతవరకు ఉందో బల పరీక్ష, ఒక విధంగా చెప్పండి, విశ్వాస పరీక్ష. చాలాసార్లు ఈ ఆలస్యానికి కొన్నిసార్లు దేవుని పరీక్షే కారణం అవుతుంది. అబ్రహాం జీవితంలో కూడా నో డౌట్ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వెంబడించాడు. ఆ 12వ అధ్యాయంలో వెంబడించాడు. 15వ అధ్యాయంలో విశ్వాసం ఆకాశ నక్షత్రాలు చూపిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని 15వ అధ్యాయం చెప్పబడింది. బట్ స్టిల్ గాడ్ వెయిట్స్ హిస్ ఫెయిత్ ఇన్ 22nd చాప్టర్. 22వ అధ్యాయంలో ఆ మోరియా పర్వతం మీద గాడ్ వెయిట్స్ హిస్ ఫెయిత్. అప్పుడు దేవుడు ఒక ప్రామిస్ ఇస్తాడు, నీ జనాంగాన్ని ఇసుకరేణి వలె వ్యాపింపచేస్తాడు. సో మన జీవితంలో దేవుని శక్తి మ్యాగ్నిఫై కావాలి అంటే, when God is planning to wait our faith, మనము ఆ విశ్వాసానికి తగిన రీతిగా ఎదగటానికి, లేకపోతే ఆ విశ్వాసము సరిగా లేకపోతే విశ్వాసానికి మరి అవరోధంగా కొన్ని అనుభవాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే, ప్రభువా నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని అడిగాను. ఆ మూగ చెవిటి బాలుని తండ్రి అడుగుతాడు కదండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆయన రూపాంతర కొండ నుంచి దిగి వచ్చేసరికి కింద సమస్య. సో నమ్ముచున్నాను ప్రభా, నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్తం సాధ్యమంటే నమ్ముచున్నాను ప్రభా, కానీ అపనమ్మకము కొంత ఉండకుండా సహాయం చేయండి. సో వెన్ గాడ్ ఈజ్ వెయిటింగ్ టు weigh our faith, if you feel you doesn't have enough faith, you need to request him to develop the faith on him. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఆ తగిన విశ్వాసం కొరకు ఎదురు చూస్తుండగా, ఆ సమస్య తీవ్రతను బట్టి నాలో తగిన విశ్వాసం లేదన్న భావన నీకు కలిగినప్పుడు అడగాలి, ప్రభువా ఈ సమస్య తీవ్రతను బట్టి నేను విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోలేకపోతున్నాను, కొంత అల్ప విశ్వాసం, కొంత వేవరింగ్ ఫెయిత్ ఉంది. సో స్ట్రెంగ్థెన్ మై ఫెయిత్ అని అడగాలి. నా విశ్వాసాన్ని పెంపొందింప చేయి ప్రభు అని అడగాలి. సో గాడ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ us. గతంలో ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఎవ్రీ క్రిటికల్ సిచ్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. అట్లా చెప్తాను, every critical situation in our life is to express our faith on God, and ultimately every critical situation in our life is to experience the power of God. So every critical situation, one thing is to express our faith on God, and other thing is to experience the power of God.
నీ జీవితంలో ఒక సమస్య దేవుడు అనుమతించాడంటే దానికి కారణం ఆయన మీద విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఎక్స్ప్రెస్ చేయడానికి, తద్వారా ఆయన శక్తిని అనుభవించడానికి దేవుడు కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తాడు. వాట్ యు అండ్ నీడ్ టు డూ ఇస్, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి, లెక్కకు అవి తల వెంట్రుకల కన్నా అధికముగా ఉన్నవి. నా హృదయం అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. ముందుకు వెళ్తే 16వ వచనంలో, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. సో ఇక్కడ రాబడ్డ మాట నిన్ను వెదకువారు అనగా నేను వెతుకుతున్నాను. ఆ ఎందుకు వెతుకుతున్నారంటే నా సమస్య, నా శ్రమ, నా బాధ, నా బలహీనత బట్టి నన్ను రక్షించువారు ఎవరా అని నేను వెతుకుతున్నాను. నా రక్షకుని కొరకు వెతుకుతున్నాను. ఆ వెతికే వారందరూ కూడా నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరుకును. ఏమి దొరుకుతుంది? ఆ సమస్యలో నా పరిష్కారం అనుగ్రహించే నా రక్షకుని కొరకు నేను వెతికినప్పుడు, ఆ రక్షకుడు నా సమస్యలోంచి నాకు విడుదల కలగజేసినప్పుడు నిన్ను వెదకు వారందరూ ఉత్సహించి సంతోషించుదురుగాక. సో అగైన్ ఎ గ్రేట్ టెస్టిమనీ. మొదటి 2 వచనాలేమో రక్షణ అనే అనుభవం గురించి రాయబడింది. ఈ వచనంలో 16వ వచనంలో రక్షించబడిన వ్యక్తి పట్ల దేవుని కృప ఎలా ఉంటుందో, రక్షించబడిన వ్యక్తిని పట్ల దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో, దేవుని కాపుదల ఎలా ఉంటుందో. సో మొదటిది సాల్వేషన్ అనగా our spiritual experience in God. రెండవది రక్షించబడిన విశ్వాసి పట్ల దేవుని కృప, దేవుని కాపుదల ఎలా ఉంటుందో తెలియచేస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ చివర్లో నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకు. ఒక్కసారి ఆదివారం నాడు మనం ప్రారంభించిన ఆ 70వ కీర్తనలోని చివరి వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆదివారపు ఆరాధనలో మనం ప్రారంభించినట్టు మన ముఖ్యాంశం 70వ కీర్తనలోని చివరి వచనం. నేను శ్రమల పాలే దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. ఈ 2 వాక్య భాగాల మధ్య సిమిలారిటీస్ గమనించాను. నేను 71 కీర్తన ధ్యానం చేస్తూ సడన్గా పేజీ తిప్పగానే 40 కనబడింది. ఆ 40 కీర్తనలో వరుస క్రమంలో వస్తూ చివరికి రాగానే ఈ 70వ కీర్తన ఆఖరి వచనంలో ఉన్న వాక్య భాగమే ఇక్కడ 40లో కూడా 17వ వచనం కనబడింది. నేను ఈ వాక్యాన్ని చేతబట్టుకున్నప్పుడు ఆ మొదటి దినమందు నేను ఈ భావనలో ఈ భావన లేను. అసలు నేను అది చదవలేదు కూడా, నాకు తెలియదు కూడా. నిన్న దినము ఈనాటి వాక్యం కొరకు ధ్యానం చేస్తున్నప్పుడు సడన్గా ఇదే వాక్య భాగం మరే ఆదివారం కూడా ధ్యానం చేసే నేను జ్ఞాపకం వచ్చింది. దట్స్ హౌ గాడ్ లీడ్స్ us ఇన్ హిస్ మెడిటేషన్. నాకు తెలియదు, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నేను చెప్తున్నాను, నాకు తెలియదు ఆ రోజు. When I started meditating on the 40th Psalm after 70th Psalm, I was ignorant of this particular verse, of this particular connection. But today, when I am completing the 40th Psalm, I could see the similar verse in 70th Psalm. అక్కడికి ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే, ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు అంటాడు. ఇక్కడ ప్రభు ఆలస్యం చేయొద్దు,
నా రక్షణకు నీవే త్వరపడి రమ్ము అంటాడు. 2 చోట్ల కూడా చివరి మాట, నా దేవ ఆలస్యం చేయకము, ఇక్కడ యెహోవా ఆలస్యం చేయకు. 2 చోట్ల కూడా నేను శ్రమల పాలే దీనుడనైతిని, ఇక్కడ ఈ 17వ వచనం కూడా నేను శ్రమల పాలే దీనుడనైతిని. మేబీ ఈ 2 కీర్తనలు ఒకే రచయిత ఒకే కాలంలో ఒకే సిచ్యుయేషన్లో ఒకే స్థితిగతుల మధ్య వ్రాసి ఉండవచ్చు, లేదా ఈ రచయితకు అనగా దావీదునకు ఈ భాగము ఈ మాటలు తను ఎప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్ళినా ఈ మాటలు వాడుక ఉండవచ్చు. వాట్ ఎవర్. సో ద పర్సన్ హూ వాస్ సేవ్డ్ బై గాడ్, దేవుని చేత రక్షించబడిన వ్యక్తి యొక్క ప్రార్థన అనుభవాల్లో, యెహోవా నీ కొరకు సహనముతో నేను కనిపెట్టుకుని ఉన్నాను, నేను శ్రమల పాలే దీనుడనైతిని, నా దేవా ఆలస్యం చేయకము, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా సమస్య ఒకవేళ నిలిచి ఉందేమో. మనం ప్రార్థన చేస్తుంటాం కొంతమంది గురించి, చాలా కాలంగా ప్రార్థన చేస్తూ అది ఆ ప్రార్థనలో అలవాటైపోతుంది. ఇంకంతే. ఎంతకాలం ప్రార్థన చేస్తుంటామో, ఏంటండి ఈ వ్యక్తి గురించి ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నా జవాబు రాలేదే, బాగలదా, ఇంకా బాగలదా, ఈ సమస్య. కొంతమంది క్రానిక్ పేషెంట్స్ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. బట్ ఇక్కడ రాయబడ్డ మాట, సహనముతో కనిపెట్టుకొని ఉంటుంది, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. సో గాడ్ మే బీ weighing of faith, or God may be waiting to weigh of faith. మన విశ్వాసాన్ని తూచటానికి దేవుడు సహనముతో ఎదురు చూస్తున్నాడేమో. మన సహనానికి పరీక్షగా దేవుడు సహనముతో ఎదురు చూస్తున్నాడేమో. ఆయన మన జీవితంలో ఒక అద్భుతము చేయగలిగిన ఆ విశ్వాసాన్ని మనం సంతరించుకున్నప్పుడు మరుక్షణమే దేవుడు మన జీవితాల్లో అద్భుతాన్ని చేస్తాడు. ఆలస్యము చేయకుమి అనే మాటను బట్టి చూస్తే ఆయన ఆలస్యం చేయువాడు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి నిన్ను ఎంతకాలంగా ఏ సమస్య వేధిస్తుందో బాధిస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకుని, కావాలంటే పదే పదే ఈ కీర్తన మరలా చదవండి. So that this psalm may strengthen your faith. ఎంతవరకు అంటే దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ సమస్యను తొలగించేంత విశ్వాసము నీలో పెంపొందించేంత వరకు ఈ కీర్తన చదవండి, ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి. ఈ సమయంలో మీ వ్యక్తిగత సమస్యను దేవుని సన్నిధిలో చెప్పండి, ప్రార్థనలో జవాబు పొందండి. ప్రార్థన చేస్తాను.